ఈరోజైతే నేనేం చెప్పట్లేదు, జస్ట్ చాలా రోజులు అవుతుంది కదా వీడియో వేయక. ఐ థింక్ నేను అనుకున్నా అసలు ఏ వీడియో చేయాలి, ఏ కంటెంట్ చేయాలి ఇదంతా అనుకుంటుంటే, నేను మొన్న బండి మీద వెళ్ళుకుంటే దీపావళి కదా నెక్స్ట్ వచ్చేది, 20th ఉంది కదా, అక్టోబర్ 20th. సో ఈరోజు అయితే 2 days ముందు అంటే సాటర్డే అయితే నేను ఆ పటాకుల పైన చూసా ఏంటంటే ఏమంటారు, దివాళీ అనేది, దివాళీకి వీఆర్ ఓన్లీ సేల్ ఇండియన్ క్రాకర్స్ నాట్ ఎనీ చైనీస్ క్రాకర్స్ అని ఉంది. నాకు నవ్వు వచ్చింది అని చూస్తే. ఎందుకు నవ్వు వచ్చింది నీకంటే, అది మంచిదే కదా అని మీరు అనొచ్చు. సో ఆ విషయం మంచిదే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం అన్ని వస్తువులు చైనా వాడతాం. జస్ట్ కొన్ని విషయాల దగ్గర మాంజాస్, వాటి దగ్గర చైనా మాంజాస్ అందరికీ ఏమంటారు హాని కలిగిస్తుంటే, సో అది దానివల్ల జనాలు చనిపోతుంటే, సో అక్కడ ఏమన్నారు చైనా మాంజాస్ వాడమని అక్కడ ఒక బ్యాన్. అండ్ ఇక్కడ క్రాకర్స్ దగ్గరికి వచ్చేసరికి క్రాకర్స్ వల్ల యూజ్ ఏంటి అసలు? ఓకే, సమ్ ఆఫ్ ఆనందం అది ఏమంటారు పేల్చినప్పుడు, దట్స్ ఓకే ఫైన్, కానీ దానివల్ల ఏం లేదు కదా. అది పెద్ద ఒక మార్కెట్, అది కూడా ఒక బిజినెస్, నేను కాదనట్లేదు, కానీ అట్లా అంటారు. అంటే మనం వాడే 80% ఆఫ్ అంటే తయారు చేసేది కంపెనీలు అన్నీ చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్సే మనం వాడతాం. సో అదనమాట. ఇంకా మీకు చెప్పాలంటే ఏంటంటే, అసలు మనం మేక్ ఇన్ ఇండియా గ్రేట్ కదా. అంటే అప్పట్లో చూసుకుంటే 1947 స్వతంత్రం వచ్చినప్పుడు మనం అన్ని కంట్రీస్తో మన రూపీ అనేది ఈక్వల్గా ఉంది. దెన్ ఆఫ్టర్ దాట్ ఏమైంది అసలు? వాట్ మేక్స్ వీఆర్ గోస్ డౌన్? మనం ఎందుకు ఇలా కిందికి అని వెళ్ళిపోయినా మన రూపీ వాల్యూ? ఇక్కడ చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి మనకి. మొదటిది ఏంటంటే మనము బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం. రెండవది పాలిటీషియన్స్ అందరూ దోచుకు తినడం తప్ప ప్రజల్ని డెవలప్ చేయడం. 3 ట్రెడిషన్. మన ట్రెడిషన్ అనేది అభివృద్ధికి నోచుకోలేకపోవడం. అంటే ఆ ట్రెడిషన్ని మనం అక్కడే, అంటే కొన్ని అలవాట్లని మనం మంచిగా, మనకు అన్ని ట్రెడిషన్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. సో మంచివి మనం అలవాటు చేసుకొని చెడు అనేవి వదిలేకపోవడం. సో ఇంకా ఇప్పటికీ మన ఇండియాలో చూసుకుంటే, ఇండియా అని కాదు, సమ్ కంట్రీస్లో కొంతమంది మీకు తెలుసు కొన్ని పనికిరాని ట్రెడిషనల్స్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో నాకన్నా బాగా మీకే తెలుసు. సో తప్పని అంటే అది వాళ్ళ ఇష్టం, అది ఓకే, అది ఓకే. మన యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం పెట్టాలని ఇండియాలో ఎప్పటి నుంచి అనుకుంటారు. సో అది పెడితే ఐ అగ్రీ దట్ ఆ బిల్కి ఒక సివిల్ కోడ్ అని ఉండాలి. కానీ నాకు తెలిసి మన పొలిటీషియన్స్ ఎలా ఉన్నారంటే, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం, కానీ మన పొలిటీషియన్స్ ఆర్ థింకింగ్ అబౌట్ 90s జనరేషన్. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూస్తూ ఉంటాం, 90s కిడ్సే మా ఏమంటారు 20 kids తోటి పోటీ వాళ్ళేరు మీరు, వీఆర్ ది జెన్జీస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదనమాట. నేను 2K కిడ్డే కానీ. సో అదనమాట. అంటే 90s వాళ్ళకి 2K వాళ్ళకి డిఫరెన్స్ ఉన్నప్పుడు మన పొలిటీషియన్స్ అనేది అప్డేట్ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళ కాలం. సో మనకి అప్డేట్ వర్షన్ పొలిటీషియన్స్ అంటే ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, మా డాడీ 90s. సో అతను ఎలా ఆలోచిస్తాడు అంటే వాళ్ళ కాలానికి తగ్గట్టుగా అతను ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తా, మన కాలానికి తగ్గట్టుగా నేను ఆలోచిస్తా. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్స్ ఏం కావాలి ఏమొద్దు అనేవి మన జనరేషన్కి, మన లాంటి వాళ్ళకి యూత్కి తెలుసు. సో మనం ఏం చేస్తున్నాం, అగైన్ 50 years 60 years 80 years వాళ్ళని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా సీఎం పిఎంలుగా చేస్తున్నాం. మన మోడీ తాతకి 75+ అవుతాయి. సో అతను కూడా ఇంకా పిఎంగా చేస్తున్నాం. అంటే నేను రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ మరీ ఓల్డ్ ఏజ్ కూడా ఉండకూడదు. ఓకే 45 years వాళ్ళు ఉండొచ్చు, 50 years వాళ్ళు ఉండొచ్చు కదా, అంటే టు బి బెటర్ అవుతుంది. నేను చాలా గమనించిందంటే యంగ్ పొలిటీషియన్స్లో ఏమంటారు అవినీతి జరగడం లేదు అనట్లేదు, కానీ వాళ్ళు అప్డేట్ వర్షన్ ఆలోచిస్తారని నా ఒక అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో వీడియో చాలా అవుతుంది కదా, ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ముగిద్దామని చూస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త
కొత్త విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటా. గుర్తుంది కదా మన శ్రావణ్ టీవీ. అప్పుడప్పుడు ఒక లుక్ వేస్తూ ఉండండి. స్టే ఆన్.